మనిషి జీవితంలో అతిపెద్ద గందరగోళం ఏది నిజం, ఏది తాత్కాలికం అన్నది తెలియకపోవటం. మనకనిపించేది నిజం అనిపిస్తుంది. మనకనిపించేదే శాశ్వతం అనిపిస్తుంది. అందుకే భయం, శోకం, గందరగోళం. కృష్ణుడిక్కడే లైఫ్ యొక్క అల్టిమేట్ రియాలిటీని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. మన భయాల రూట్‌నే క్వెశ్చన్ చేస్తాడు. మీరు వింటున్నారు అందరికీ అర్థమయ్యే రీతిలో భగవద్గీత 2వ అధ్యాయం 16వ శ్లోకం. నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. లేనిదెప్పటికీ నిజం గాదు. నిజంగా ఉన్నదెప్పటికీ పూర్తిగా పోదు. అంటే మన భయాలు, మన ఊహలు, మన యాంగ్జైటీ చాలా వరకు భ్రమలు అంటున్నాడు. నిజమైనదేంటి మరి? మన అసలు ఉనికి, చైతన్యం. దాన్నే సత్ అంటున్నాడు. ప్రాబ్లం ఏంటంటే మనిషి ఈ భ్రమలనే రియల్‌గా ట్రీట్ చేస్తాడు. రియాలిటీని ఇగ్నోర్ చేస్తాడు. అయితే జ్ఞాని అయినవాడు ఈ రెండింటికి తేడా చూస్తాడంటున్నాడు. 17వ శ్లోకం. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస న కశ్చిత్ కర్తుమర్హతి. చైతన్యం అనేది ఈ ప్రపంచమంతా వ్యాపించుంది. ఆ ఉనికి అసలు నశించేది కాదు. దాన్నెవ్వరూ డిస్ట్రాయ్ చేయలేరు. ఇదొక రిలీజియస్ స్టేట్మెంట్ కాదు. ఎగ్జిస్టెన్స్ గురించి ఒక అబ్జర్వేషన్. శరీరం నశించిపోయేదే. ఈ పాత్రలన్నీ టెంపరరీనే. కానీ ఉనికి అనే బేస్ ఎప్పటికీ పోదంటున్నాడు. లైఫ్‌లో స్టెబిలిటీ అనేది బయటెక్కడో గాదు. మన లోపలే ఉంది. 18వ శ్లోకం. అంతవంత ఇమే దేహే నిత్యస్యోక్తాః శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. ఓ భారతవీరుడా! శరీరానికి ముగింపుంది. కానీ శరీరంలో ఉన్న చైతన్యానికి, కాన్షియస్‌నెస్‌కి ముగింపనేది లేదు. ఇది కొలవలేనిది, నశించనిది. అందుకే చెప్తున్నాను నీ డ్యూటీ నుంచి నువ్వు పారిపోకు. మరణం అనేది చివరి ట్రూత్ కాదు అని అర్థమైతే డెసిషన్‌లో క్లారిటీ వస్తుంది అన్నట్టుగా చెప్తున్నాడు. కృష్ణుడు యుద్ధాన్ని జస్టిఫై చేయకుండా అర్జునుడి భయాన్ని తొలగిస్తున్నాడు.